హాయ్ అండి. ఈరోజు క్యాప్సికమ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. మన మిద్దె తోటలో ఉన్న క్యాప్సికమ్ని కోసుకొచ్చుకుందాం. ఫ్రెష్గా కడిగేసి వీటికి కొంచెం ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అంతే. అంటే ఇవి క్యాప్సికమ్ అంటే ఉండదు కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. బాండీలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు మామూలు కర్రీస్ లాగే తాలింపు గింజలు వేసుకొని తాలింపు వేసుకుందాం. కొంచెం మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ కొంచెం వేగాక దోరగా వేగాక వీటిలో కొంచెం వేయించండి. ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ త్వరగా చేయడం అలవాటు లేని వాళ్ళు కూడా చక్కగా అలవాటు చేసుకోండి. ఇలా చేయొచ్చు. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసి బాగా వేగనిద్దాం. కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, కొంచెం వేగనిద్దాం లైట్గా. ఎందుకంటే క్యాప్సికమ్ ఈజీగా వేగిపోతుంది అనమాట. అందుకని దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసి ఆ చిటపటలాడకుండా ఉంటుంది, ఆయిల్ బయటికి రాకుండా ఉంటుంది. అలా కొంచెం సేపు వేయించేసి బాగా మగ్గింది, పర్లేదు వేగాయి అనుకున్నప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకొని నీట్గా తిప్పడం, కలియబెట్టండి, కిందకి మీదకి చేయండి. దీనిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే వాటర్ వస్తాయి అన్నమాట. అందుకని ఇప్పుడు వేయాలి సాల్ట్ వేసి ఇలా తిప్పుకొని మూత పెట్టేద్దాం. మూత పెడితే ఈజీగా చాలా త్వరగా మగ్గిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ కట్ చేయడానికి ఒక 2-3 మినిట్స్ పట్టింది అనుకోండి. ఇది చేయడానికి అంతా కూడా ఒక 5 మినిట్స్ పడుతుంది. అంటే టోటల్గా 10 మినిట్స్లోకి అయిపోతుంది అనమాట. దీనిలోకి ఎండు కారం, మరి కారం ఉండదు కదా కొంచెం, అందుకని కొంచెం కారంని యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకొని తిప్పుకొని మళ్ళీ కొంచెంసేపు మగ్గనిద్దాం. చాలా ఈజీగా త్వరగా మగ్గుతుంది అన్నమాట. ఇది ఇలా మగ్గిపోయింది. చూసి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కొబ్బరి పొడి ఏదైనా యాడ్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా దేనిలోకైనా సరే, చపాతీలోకైనా అన్నంలోకైనా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుందండి. ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ అలవాటు నేను ముందు పసుపు వేయడం మర్చిపోయానండి, సో అందుకని మళ్ళీ ఇప్పుడు పసుపు వేస్తున్నాను. పచ్చి వాసన రాకుండా ఉంటుంది అనేసి. మీరు ముందుగానే పసుపు వేయండి కారం కంటే ముందు. ఓకేనా? రెడీ అయిన క్యాప్సికమ్ కర్రీని చూడండి, ఎంత యమ్మీగా ఉందో కదా. చక్కగా చపాతీలోకైనా అన్నంలోకైనా సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.